ఇప్పుడు మీరు సెలబ్రిటీ ప్రెగ్నెన్సీ 42లో చూసి అబ్బా ప్రెగ్నెంట్ అవుతున్నారు కదా అనుకుంటారు, కానీ దాని వెనకాల థౌజండ్స్ ఆఫ్ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే మనకు తెలీదు. ఈ సెలబ్రిటీ ప్రెగ్నెన్సీ రాగానే సోషల్ మీడియాలో రాగానే అవుతున్నారు కదా అని నార్మల్ అని అనుకుంటారు. సైన్స్ ఏమంటుంది, 30 కన్నా ముందు ఫర్టిలిటీ బాగుంటుంది, 32 తర్వాత స్లోగా పడ్డము, 35 తర్వాత చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అవ్వడం. నేనేం మీకు భయపడట్లేదు, ఇది సైన్స్, ఇది బయాలజీ, మీ బాడీ నార్మల్గా చేసుకునే ప్రక్రియ ఇది. సో ఏ టెస్ట్లు బట్టి మీరు అన్ని బాగున్నాయి అనుకుంటారు. ఏఎంహెచ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏఎంహెచ్ బాగుంది కదా, అలాంటప్పుడు అన్ని బాగున్నాయి అనుకుంటాము. కానీ ఏఎంహెచ్ బట్టి మనకి ఎన్ని అండాలు ఉన్నాయో తెలుస్తుంది, కానీ నార్మల్ ఉన్నాయా లేవా తెలీదు. సో నార్మల్ ఏఎంహెచ్ ఉన్నా, మీకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, స్కాన్స్ అన్ని నార్మల్ ఉన్నా ఎగ్ క్వాలిటీ బాగుండకపోవచ్చు, ఫలదీకరణానికి అది కారణం కావచ్చు, ఎంబ్రియో క్వాలిటీ బాగుండకపోవడము, ఊరికే మిస్క్యారేజెస్ అవ్వడం అనేది జరగచ్చు. సో ఇది డైరెక్ట్గా మనము కొలతల్లో చెప్పలేము, అంటే అన్నీ బాగుంటాయి కాబట్టి రిపోర్ట్స్. ఇవి ఇండైరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎందుకంటే పీరియడ్ రెగ్యులర్గా అవుతున్నా ప్రెగ్నెన్సీ రాకపోవడము, మిస్క్యారేజెస్ అవ్వడం, ఇవన్నీ డైరెక్ట్లీ లింక్ అవుతాయి టు ద క్వాలిటీ ఆఫ్ ఎగ్.